విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయకపోతే గనక చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యుయేషన్ వస్తుంది. అది సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు వీళ్ళకి ఎదురైనటువంటి సమస్య. ఎవరైతే మన యాక్టర్లకి వీళ్ళకి అటు మొన్న రాణాని, ఇవాళ మంచు లక్ష్మిని విచారించారు, మొన్న ప్రకాష్ రాజ్ని విచారించారు. ఏ విషయం మీద అయ్యా అంటే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్లో భాగంగా మేము చేస్తాం కదా అంటే సబ్బు వీళ్ళు వాడకపోయినా సరే ఈ సబ్బు వాడితే అందంగా ఉంది, లేకపోతే కనుక ఏ పేస్ట్ ఇది వాడకపోయినా సరే వీళ్ళు ఆ పేస్ట్ వాడటం వల్ల నా పళ్ళు బాగున్నాయి అంటే వాటి వల్ల సమాజానికి నష్టం లేదు. వాడితే అది మనం దాంట్లో వాళ్ళ కోరినంత ఉండకపోయినా తోముకోవడానికి ఏదో ఒకటి ఉండాలా, లేకపోతే పళ్ళు తోముకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. కానీ బెట్టింగ్లో మేము ఇంత డబ్బులు సంపాదించాం, ఇట్లా ఈజీగా సంపాదించచ్చు అనే దిక్కుమాలని అడ్వర్టైజ్మెంట్ చేయడం అంటే, ఈ మందు తాగండి మీకు ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ డ్రింక్ లాగా ఉంటుంది, మంచి కిక్ వస్తుందని చెప్తే ఎట్టు ఉంటుందో అంతకంటే రాక్షసత్వం. మందు తాగితే నిదానంగా పోతారు, బెట్టింగుల్లో వెంటనే పోతారు, ఆస్తులు నష్టపోతాయి, సర్వనాశనం అయిపోతారు జీవితాలు. అట్టండి చేశారు వీళ్ళు. ఇకపైనైనా ఇప్పుడు ఈడీ విచారణ చేస్తుంది. వాస్తవంగా అయితే 420 చీటింగ్ కేసు పెట్టాలి వీళ్ళందరి మీద. ఏమని? బెట్టింగ్ ద్వారా నేను ఎంత సంపాదించానన్నారు. వీళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన టైంలో వీళ్ళ అకౌంట్ బుక్స్ తీసి అదే సందర్భంలో ఆ బెట్టింగ్ యాప్ ద్వారా నిజంగా వీళ్ళకి డబ్బులు వచ్చినాయా రాలేదు అంటే మోసం చేయడమే కదా ప్రజల్ని. ఎందుకంటే వీళ్ళు అదేదో ఈ బెట్టింగ్ యాప్ అద్భుతం అంటలేదు, ఇక్కడ మేము సంపాదించామంటున్నారు. వీళ్ళు సంపాదించారనుకుని జనం వెళ్ళి దాని మీదకి వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి తప్పు చేసి ప్రజల్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టి ఆర్థిక నేరాల కేసు పెట్టాలి. బట్ ఈడీ ఏం చేస్తుందో చూడాలి.